జాబ్ వస్తే ఏమన్నా చెయ్యొచ్చు అనుకుంటారు, కానీ జాబ్ వచ్చాక తెలుస్తుంది జాబ్ తప్ప ఇంకేమీ చేయలేమని. జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కన్నీరు తుడవడానికి చాలా మంది ఉండొచ్చు కానీ ముక్కు తుడవడానికి ఎవరు రారు. కాబట్టి జలుబు రాకుండా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతుంటారు, కానీ ఎవరు నాకు కొడుకున్నాడు వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడగరు. మామూలుగా ఉన్నప్పుడు కొటేషన్స్ చూస్తే ఏమీ అనిపించదు, అదే మూడ్ బలైనప్పుడు మాత్రం ఏ కొటేషన్ చదివినా మన కోసమే రాసినట్టు అనిపిస్తుంది. అదేంటో. రాత్రి భార్యతో గొడవపడి అన్నం తినడం మానేస్తే ఏమవుతుంది? పొద్దున్నే పులిహోర అవుతుంది. సైలెంట్ గా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవడమే. నాకు ఒక డౌట్, క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉంటాయి, మరి ఆన్సర్ పేపర్ లో ఆన్సర్స్ ఎందుకు ఉండవు? ఆన్సర్ పేపర్ లో ఆన్సర్స్ కూడా ఇస్తే బాగుంటుంది కదా. నేను నిన్న రాఖీ తెచ్చాను, ఎందుకు కట్టించుకోలేదని మా పక్కింటి అబ్బాయిని అడిగితే, ఇది మరీ బాగుంది, రేపు నేను తాళి తెస్తాను కట్టించుకుంటావా అన్నాడు. కుక్క వెంట పడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నావు అని మా ఫ్రెండ్ అడిగితే, వెంట పడుతుంటే హచ్ కుక్క అనుకున్నా, కరిచాక తెలిసింది పిచ్చి కుక్క అని అన్నాడు. ఒక అబ్బాయి సెటిల్ కావాలంటే చదువు ఉండాలి, జాబ్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. అదే ఒక అమ్మాయి సెటిల్ కావాలంటే సింపుల్ గా పెళ్లి చేసుకుంటే చాలు. మా ఫ్రెండ్ మా కుక్క గుడ్డు పెట్టింది అన్నాడు. కుక్క ఎలా గుడ్డు పెడుతుందిరా వెదవా అని అడిగితే, నా కోడి పేరు కుక్క అన్నాడు. ఒకప్పుడు ఎవరికైనా మన మీద కోపం వస్తే ఇంటికి రావడం మానేసేవారు, ఇప్పుడు కోపం వస్తే ఆన్లైన్ కి రావడం మానేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారో ఏంటో. 10 ఎకరాల పొలం ఉన్నవాడికి పిల్లనివ్వకుండా 50,000 జాబ్ ఉన్నవాడికి ఇస్తే వాడికి వచ్చిన జీతాన్ని 10 సంవత్సరాలు దాచి ఆ పొలమే కొంటున్నాడు. కాలేజీలో నేను సరిగ్గా చదివేదాన్ని కాదు, తర్వాత బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశా, మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా చదవడం మానేశారు. చరిత్రలో డబ్బులు లేక చదువును మధ్యలో ఆపిన వారు ఉన్నారు, కానీ డబ్బులు లేక మందు సిగరెట్ మానేసిన వారు లేరు. భార్య భర్త మధ్యలో ఏ గొడవ రాకుండా ఉండాలంటే సింపుల్ గా, భర్త అరిచినప్పుడు భార్య లోపలికి వెళ్ళిపోవాలి, భార్య అరిచినప్పుడు భర్త బయటికి పారిపోవాలి. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేయిస్తారో తెలుసా? భర్త 7 సముద్రాలు దాటి వెళ్ళినా ప్రతి అడుగు భార్యకి తెలిసిపోతుంది కాబట్టి. చైనాలో రెండో పెళ్లి చేసుకోరంత ఎందుకో తెలుసా? అందరి ముఖాలు ఒకేలా ఉంటాయి కదా, ఆ మాత్రం దానికి రెండో పెళ్లి చేసుకోవడం ఎందుకు అని. కారు ముందుకు వెళ్ళడానికి పెట్రోల్ ఎంత అవసరమో, ఓ మగాడు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆడవాళ్ళు అంతే అవసరం. జ్యోతిష్యుడు నా స్నేహితుడు చేతికున్న మచ్చను చూసి మంచి భార్య వస్తుంది అని అన్నారు. అప్పుడు నా స్నేహితుడు అన్నాడు, అది మచ్చ కాదు, మా ఆవిడ పెట్టిన వాత అని. మా ఆయన పండక్కి చీర కావాలా చుడిదార్ కావాలా అని అడిగాడు. నాదేముంది, మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి అన్నాను. మా అమ్మ నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పు అన్నాను. కాసేపు అగు, మీ నాన్న వచ్చాక ఎందుకు లేట్ అయిందని అడిగితే చాలా పెద్ద కథ చెప్తారు, అది వినేసి ఇద్దరం పడుకుందామని అంది. నమస్కారం అబ్బాయిలు, మీకు పెళ్లి సంబంధాలు రావట్లేదా? అయితే వెంటనే మీ బయోడేటాలో నేను బాగా వండుతాను, నేను బట్టలు బాగా ఉతుకుతాను అని యాడ్ చేయండి, అంతే మీకు పెళ్ళైపోతుంది. ఎంతోరా బాబు, వ్యూస్ లక్షల్లో వస్తాయి, లైక్స్ వేలల్లో వస్తాయి, కామెంట్లు 100ల్లో వస్తాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం రారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.